దుబాయ్లో ఉన్న లాటరీ అయితే స్టాప్ చేయడం జరుగుతుంది. సో చాలామందికి డౌట్ వస్తుంది. సో దుబాయ్ లోపల లాటరీ స్టాప్ చేస్తున్నారు. సో మరి ఒకవేళ ఇండియా నుండి తీస్తే మరి ఒకవేళ విన్ అయితే అమౌంట్ వస్తుందా లేదా అనే డౌట్ చాలామందికి అయితే ఉంది. దుబాయ్లో ఈ లాటరీస్ అన్ని ఎందుకు స్టాప్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ వ్లాగ్స్. ఇప్పుడు మనం దుబాయ్ లోపల ఈ లాటరీస్ అన్ని ఎందుకు స్టాప్ చేస్తున్నారు అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన చాలా లాటరీలు అయితే దుబాయ్లో ఉన్నాయి. సో ఇక్కడ బిగ్ టికెట్, అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ, ఎమిరేట్స్ డ్రా, లక్కీ హ్యాండ్, గల్ఫ్ టికెట్, సో నేషనల్ డ్రా అని చెప్పేసి అలాగే చాలా లాటరీస్ అయితే దుబాయ్ లోపల ఉన్నాయి. సో కొన్ని లాటరీలు మాత్రం దుబాయ్ లోపల స్టాప్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో దుబాయ్ గవర్నమెంట్ దుబాయ్ లాటరీ చట్టం GCGRA చట్టం ప్రకారం దుబాయ్ లోపల లైసెన్స్ ఉన్న లాటరీ మాత్రం నడుస్తున్నాయి. సో లైసెన్స్ లేనివి స్టాప్ చేయడం జరిగింది దుబాయ్ లోపల. ఈ దుబాయ్ లైసెన్స్ ప్రకారం వాటికి లైసెన్స్ వచ్చే వరకు దుబాయ్ గవర్నమెంట్ అనేది దుబాయ్లో ఈ యొక్క లాటరీ అనేది స్టాప్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని లాటరీలు మాత్రం స్టాప్ చేయడం జరిగింది. దుబాయ్లో ప్రజెంట్ నడుస్తున్న లాటరీలు అయితే ఇక్కడ బిగ్ టికెట్ అని, అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ, ఈ లాటరీ అయితే ప్రజెంట్ దుబాయ్ లోపల రన్నింగ్ అవుతున్నాయి. సో మిగతా లాటరీస్ అన్ని దుబాయ్ లోపల స్టాప్ చేయడం జరిగింది. అలాగే మిగతా లాటరీలు దుబాయ్ లోపల స్టాప్ చేశారు. సో దాని గురించి కూడా చాలామందికి అయితే అనుమానం, డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దుబాయ్ లోపల ఈ ఎమిరేట్స్ డ్రా, అలాగే లక్కీ హ్యాండ్ అని, అలాగే గల్ఫ్ టికెట్, నేషనల్ డ్రా ప్రజెంట్ అయితే దుబాయ్ లోపల లైసెన్స్ కారణంగా మాత్రమే వీటిని స్టాప్ చేయడం జరిగింది. ఓన్లీ దుబాయ్ లోపలనే, దుబాయ్ లోపల మాత్రమే ఈ యొక్క లాటరీ మాత్రం స్టాప్ చేయడం జరిగింది. సో ఇండియా నుండి మీరు హ్యాపీగా ఈ యొక్క లాటరీస్ అనేది బై చేయొచ్చు, కొనొచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఇంకొక డౌట్ వచ్చేసి చాలామందికి, ఇప్పుడు ప్రజెంట్ మనం ఇండియా నుండి అయితే లాటరీ కొంటాము. సో ఒకవేళ కొంటే ఈ అమౌంట్ వస్తుందా లేదా అనేది కూడా చాలామందికి అయితే డౌట్ ఉంది. ఇందులో మీరు ఎలాంటి నిరాశ చెందే అవసరం లేదు. సో ఎందుకంటే ఒకవేళ మీరు ఇండియా నుండి లాటరీ తీసుకుంటే గల్ఫ్ టికెట్ అయినా, అలాగే ఎమిరేట్స్ డ్రా అయినా సరే, లక్కీ హ్యాండ్ అయినా సరే, $1 million ఏదైనా సరే, ఒకవేళ మీరు విన్ అయితే అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. సో అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో చాలామంది అయితే ప్రతి వారం ఎమిరేట్స్ డ్రా, లక్కీ హ్యాండ్, అలాగే నేషనల్ డ్రా, గల్ఫ్ టికెట్ చాలామంది విన్ అవుతున్నారు, అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. సో ఇందులో ఎలాంటి సమస్య లేదు. మీరు హ్యాపీగా ఈ యొక్క టికెట్ అనేది బై చేయొచ్చు, నో ప్రాబ్లం. మరొకసారి దుబాయ్లో మాత్రమే ఈ యొక్క లాటరీ మాత్రం స్టాప్ చేయడం జరిగింది. మీరు ఇండియా నుండి అయినా సరే, వేరే దేశం నుండి అయినా సరే ఈ యొక్క లాటరీ అనేది బై చేయొచ్చు, ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అలాగే మీరు ఒకవేళ విన్ అయితే అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లోకి, మీ యొక్క వాలెట్లోకి అమౌంట్ అనేది వస్తుంది. దుబాయ్లో ఉన్నవారు మాత్రమే ఈ టికెట్ అనేది బై చేయడానికి వీల్లేదు. మిగతా ఏ దేశం నుండి అయినా బై చేయొచ్చు, హ్యాపీగా విన్ అయితే అమౌంట్ అనేది పొందొచ్చు, ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. దుబాయ్లో లాటరీ స్టాప్ చేసినా కానీ ఇండియా నుండి తీస్తున్నారు, విన్ అవుతున్నారు చాలామంది. ఇక్కడ ఎమిరేట్స్ డ్రా, లక్కీ హ్యాండ్, అలాగే గల్ఫ్ టికెట్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు విజేతలను. సో చాలామంది విన్ అవుతున్నారు, అలాగే అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇందులో ఎలాంటి సమస్య లేదు. మీరు హ్యాపీగా ఇండియా నుండి టికెట్ అనేది బై చేయొచ్చు. అది దుబాయ్ డ్యూటీ ఫ్రీ అయినా, లక్కీ హ్యాండ్ అయినా, ఎమిరేట్స్ డ్రా అయినా, గల్ఫ్ టికెట్ అయినా అని, బిగ్ టికెట్ అయినా, ఏదైనా సరే మీరు హ్యాపీగా ఇండియా నుండి కొనవచ్చు, నో ప్రాబ్లం. చాలామంది అయితే లాటరీ తీయాలంటే ప్రూఫ్ అనేది ఏం కావాలని అడుగుతున్నారు. సో లాటరీ తీయాలంటే ముందుగా మనకైతే పాస్పోర్ట్ అయితే ఉండాలి. పాస్పోర్ట్ ఉంటేనే ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఏ లాటరీ అయినా సరే పాస్పోర్ట్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మీరు అమౌంట్ విన్ అయితే ఫస్ట్ అడిగేది పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు. సో పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేది మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ కాపీ, జిరాక్స్ అనేది వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు మన పాస్పోర్ట్ జిరాక్స్. సో చెక్ చేసి మన పాస్పోర్ట్ జిరాక్స్ చెక్ చేసి, అలాగే ఇందులో ఉన్న పేరు, అందులో ఉన్న పేరు సేమ్గా ఉందా అనేది కూడా చెక్ చేసి, ఆ తర్వాతే మీరు విన్ అయిన అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. సో కాబట్టి పాస్పోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో పాస్పోర్ట్ ఉంటేనే మీరు అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోండి, టికెట్ కొనండి. పాస్పోర్ట్ లేని టికెట్ అనేది కొనొద్దు. చాలామంది అయితే పాస్పోర్ట్ లేకున్నా కానీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని వారు టికెట్ అయితే బై చేస్తున్నారు. ఒకవేళ మీరు విన్ అయితే కింద మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళు తొందరగానే మీ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ పంపించాలని చెప్పేసి మెయిల్ చేస్తారు. సో అప్పటికప్పుడు మీకు పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి, మీకు టైం పడుతుంది. సో రాదు కాబట్టి మీరు విన్ అయిన అమౌంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో విన్ అయిన అమౌంట్ మినిమం 30 days లేదా 70 days అనేది ఉంటుంది. ఈ మధ్య లోపలనే ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా ఉండాలి. ఒకవేళ ఎక్కువ టైం అయితే మాత్రం మీరు విన్ అయిన అమౌంట్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. సో అగ్రిమెంట్లో కూడా చాలా వరకు ఇచ్చారు, మీరు అగ్రిమెంట్ చూసుకోండి. ఇది దుబాయ్ లాటరీ గురించి. సో మీకు కొంతవరకు డౌట్స్ అనేది క్లియర్ అయినాయి అనుకుంటా. ఎందుకంటే మీరు హ్యాపీగా దుబాయ్లో లాటరీ స్టాప్ చేసినా కానీ ఇండియా నుండి అయితే మీరు లాటరీ బై చేయొచ్చు. అలాగే మీరు ఒకవేళ విన్ అయితే అమౌంట్ అనేది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇది దుబాయ్ లాటరీ గురించి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకేమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను.